తుఫాన్ ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు, కొమ్మలు విరిగి పడడం, విద్యుత్ లైన్లు తెగపడే పరిస్థితులు ఉంటాయని, ప్రజలెవరూ విద్యుత్ తీగల్ని ముట్టుకోవద్దని, అలాగే పోల్స్ను తాకవద్దని విద్యుత్ డీఈ అక్కల సత్యనారాయణ తెలియజేశారు. విద్యుత్ తీగలు తెగపడ్డ వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేయాలని కోరారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ పోల్స్ పడిపోవడం కానీ లేదా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడిపోవడం వల్ల కానీ జరిగినప్పుడు వెంటనే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని డీఈ అక్కల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం కారణంగా ముందుగానే గుర్తించిన చెట్ల కొమ్మల్ని తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. డీఈతో పాటుగా ఏడీఏ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు. తెనాలి డివిజన్ విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. మన మెంథా తుఫాన్ దృష్ట్యా మరి ప్రజలందరూ కూడా ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ స్తంభములకు సంబంధించి కానీ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేయుటకై మేము ముందుకు రావడం జరిగినది. ఈ తుఫాన్లో ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడినా దయచేసి వాటిని ఎవరు ముట్టుకోవద్దు. అలాగే విద్యుత్ స్తంభాలను కానీ అవి ఇనపైనా తడిసి ఉన్న సిమెంట్ స్తంభాలైనా ఏ స్తంభాలైనా వాటిని ముట్టుకోవద్దు. మీ దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్కి వెంటనే ఏదైనా వైర్లు తెగిపడినా స్తంభాలు విరిగిపడినా వాటిని వెంటనే మా సంబంధిత సబ్స్టేషన్కి సమాచారం తెలియజేసినట్టయితే మా వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి తగు చర్యలు తీసుకుంటారు. సో అందరూ గమనించి ఎక్కడ కూడా విద్యుత్ లైన్లు తెగిపడి ఉన్నా అది మీ బాధ్యతగా భావించి మీరు ముట్టుకోవద్దు. వేరే ఎవరిని కూడా దాన్ని ముట్టుకోకుండా వెంటనే సంబంధిత సబ్స్టేషన్కి తెలియపరిచిందిగా మనవి చేస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా మేము ఏ అయితే చెట్టు కొమ్మలు ఇవి తీగలకు తగులుతున్నాయో ఆ చెట్టు కొమ్మల్ని తర్వాత అడ్డంగా ఉన్న చెట్లు వాటన్నిటిని కూడా క్లియర్ చేయటం జరిగింది చాలా వరకు. సో ఇంకా ఎక్కడన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవడానికి మా సిబ్బంది పూర్తిగా సమాయత్తమై ఉన్నారని